కీర్తనల గ్రంథము 51, 12, 13 వచనాలు చదువు. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ ద్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. చాలండి. ఇది దావీదు, మనందరికీ తెలుసు. దావీదు తను చేసినటువంటి పాపపు విషయమై మరి దేవుని యొక్క మొరపెడుతున్నప్పుడు మరి ఏమని మొరపెడుతున్నాడంటే 12వ వచనంలో చూస్తే, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయ వారికి నీ త్రోవలను బోధించు. ఈ మాట ఎందుకు తెలియజేస్తుందంటే, ఈ సందర్భము ఎందుకు వచ్చిందంటే, మరి బత్షెబ విషయంలో మరి ఉరియా భార్య అయినటువంటి బత్షెబ విషయంలో తను తప్పిపోయాడు మనందరికీ తెలుసు. అయితే దావీదు ఆయన అంటున్నాడు, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, 12వ వచనంలో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. మరలా అంటున్నాడు అంటే ఇంతకుముందు ఆయన మరి దేవుని యొక్క రక్షణను పొందుకున్నాడు, అనుభవించాడు. కానీ ఇక్కడ మరలా పుట్టించము అంటున్నాడు. మరలా అంటే రెండవ మారు దావీదు దేవుని యొక్క బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని బ్రతిమాలుకుంటున్నాడంటే, తను చేసిన పాపమును బట్టి నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించమంటున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని ప్రియ సంగమ ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం కొన్ని సందర్భాల్లో దేవుని విషయంలో తప్పిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని యొద్దకు వచ్చి మరలా నీ రక్షణ ఆనందము పుట్టించుము అని ప్రార్థన చేయాలి. అలాగే మనం ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి చిన్న మాట ఏంటంటే, నేను రాత్రి మరి ప్రతి సండే రాత్రి నేను 1 గంట 2 గంటలు ఉదయం వాక్యాన్ని ధ్యానించుకుంటాను. అయ్యగారు అవకాశం ఇస్తే చెప్తా, లేకపోతే లేదని నేను వాక్యం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అయితే ప్రభు సంఘంతో మాకు కావాల్సినటువంటి మాటలు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసిన. నేను ప్రతి సండే నేనేం వాక్యం నేర్చుకోవాలని ప్రార్థన చేస్తానంటే, కొత్త విషయాలు నాకు నేర్పించి ప్రభు ఆ విషయాలు ఇతరులతో పంచుకుంటాను ప్రార్థన చేస్తాను. కానీ రాత్రి ఏం ప్రార్థన చేసిన అంటే, దేవుని యొక్క ఆలోచన చొప్పున నిజంగా సంఘంతో మాట్లాడే మాటలు నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు ఒక కొత్త విషయాన్ని దేవుడు బయలుపరిచాడు నాకు. ఏంటంటే, ఆత్మలను ఆదాయపరచువారి సంతోషం. ఏంటంటే, ఆత్మలను ఆదాయపరచువారి సంతోషము. ఆత్మలను సంపాదించేటువంటి వరం కావాలి. ఏం కావాలండి? ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను సంపాదించాలంటే మరి దైవ సేవకులు సంపాదిస్తారా? చెప్పండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28 లాస్ట్ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఏమని తెలియజేశారంటే, మీరు సమస్త లోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను మీరు శిష్యులుగా చేయమంటారు. మరి చాలా సంఘాల్లో ఏమంటారంటే, మాకెందుకులే, దేవుని సేవకుడు ఆయనే సంపాదించుకుంటాడే అంటారు. దేవుని సేవకునికి కాదండి, ఆ భారం కలగజేసింది, మన అందరికీ కలగజేసింది దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనందరము ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉందాం. ఏమంటే, వచ్చే వారం వరకైనా ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషిని తీసుకొని రావాలి దేవుని మందిరానికి. మనం వాళ్ళను దేవుని మందిరానికి తీసుకొని రావడం వలన మనకేం కలుగుతుంది, దేవునికి ఏం కలుగుతుంది అనేటువంటి మాటలు మనం నేర్చుకుందాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. చాలండి. మోసపోకుడి ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వ్యక్తింపబడు, మనుషుడు ఏమి విచ్చునో ఆ పంటని కోస్తాడు. ఇప్పుడు మాకు వ్యవసాయం ఉందండి, మాకు పొలం ఉన్నది ఊళ్ళో. మా పొలంలో మా నాన్న ఏం చేసిందంటే, మామిడి చెట్టు పెట్టాడు. ఏం పెట్టాడంటే, మామిడి గింజలు పెట్టాడు. కానీ అల్లనేరేడు కాయలుగా వస్తుంది ఆ చెట్టు.
ఏ కాయలు కాస్తుందండి? అల్లనేడు కాయలు కాస్తుంది. కాస్తుందా అట్లా? నేనే తప్పు చెప్పిన కదా. అందుకని దేవుడు అంట నీ హృదయంలో మంచి విత్తనాన్ని వేసి ఫలించి అభివృద్ధి చెందామని చెప్తున్నాడు మనకి. కానీ మనం ఏం చేస్తున్నాము? మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా మన హృదయాన్ని ఏం చేస్తున్నామంటే సాతానికి ఇస్తున్నాం. హల్లెలూయా. సాతానికి ఇస్తున్నామంటే మనము పడిపోవడము, మనము దేవునిలో ఉండడమే కాకుండా ఇతరులను కూడా దేవుని యొద్దకు నడిపించలేకపోతున్నామా? హల్లెలూయా. దేవుని సేవకుడు కాదండి, దేవుని మందిరానికి విశ్వాసులను ఏమంటారు ఆత్మలను నడిపించే బాధ్యత ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఈరోజు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరి పైన పెట్టిండు అవ్వాలి. హల్లెలూయా. మొన్న సండే స్కూల్లో మన విబిఎస్ ప్రోగ్రాంలో 60-70 మంది పిల్లలు వచ్చారు. అందులో రక్షణ పొందుకున్న అంటే మన దేవుని నమ్ముకున్న పిల్లలు ఒక 20 మంది 30 మంది. మిగతా వాళ్ళందరూ దేవుని ఎరగని ప్రజలు, దేవుని ఎరగని పిల్లలు. కానీ నిజంగా ఎంత సంతోషం అంటే వాళ్ళు బాలుడు నలవాల్సిన త్రోవను వాడికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు వాడి చిన్నప్పటి నుంచే దేవుని యొక్క రక్షణ ఆనందం పొందుకున్నారనుకో, భవిష్యత్తులో ఎంతమంది మన సంఘానికి రాబోతారండి? హల్లెలూయా. 1060 మంది పిల్లలు పెద్దగా మన మందిరానికి వచ్చారనుకో, ఈ మందిరం సరిపోతారండి? అయ్యగారికి పెద్ద భారం అప్పుడు. ఈ మందిరం దీన్ని మొత్తం రెడీ చేసి ఇంకా పెద్దగా కట్టాల్సినటువంటి బాధ్యత అయ్యగారు కలగజేస్తాం. ఆ విధంగా అయ్యగారికి మనం బాధ్యత కలగజేయాలంటే మనం అందరం ఏం చేయాలి? ఒక్కొక్కరినే తీసుకురండి. నేను 2 నడలే 10 మంది నడలే. వచ్చే వారం ఒక కొత్త వాళ్ళని తీసుకొద్దాము. అట్లా అనుకున్న వాళ్ళు ఒకసారి చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం ఇంకా పాలు తాగేవారం మాత్రమే ఉంటున్నాం. దేవుని వాక్యం అంటుంది మీరు ఇంకా పిల్లలు కాదండి, చిన్నపిల్లలు. మనం దేవుని విషయంలో చెప్పండి, ఎప్పుడు నువ్వు ఆత్మీయత స్థితిలో నువ్వు ఎదుగుతావో దేవుని వరకు ఒక ఆత్మనైన నువ్వు తీసుకురావాలనేటువంటి భారాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. నీవే కరెక్ట్ లేవనుకో, ఇంకా ఇతరులు ఏమి రక్షించగలుగుతామని మనం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది పాపం అనేటువంటి ఏ యొక్క చెడు ఆ యొక్క ఆలోచన యొక్క హృదయంలో ఉంటుందో నిన్ను దేవుని హృదయంలోకి ఏం రాకుండా చేస్తుందంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని దూరం చేస్తాడు. హల్లెలూయా. దావీదు హృదయంలో జరిగింది అదే. దావీదు హృదయంలో కలగజేసినటువంటి అపవాది కలగజేసినటువంటి ఆ యొక్క పాపం అనేటువంటి ఏదైతే ఉన్నదో దానిని దేవుడు తీసివేయాలని ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్లా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే చాలా మంది తప్పిపోయారు. వారు దావీదును మోటగా చూశాడు. రెండవది, తప్పిపోయిన దొరికిన సంతోషము కలదనేటువంటి కొందరు విశ్వాసం దేవుడు చూపిస్తున్నాడు. ఒక్కసారి చేయండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాం. ఈ 2 మాటలు చెప్పి ముగిస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. చాలండి. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు 2001లో నేను రక్షణ బాప్తిజం తీసుకున్నాను. ఎప్పుడండి? 2001లో. అంటే దాదాపు 24 సంవత్సరాలు నేను బాప్తిజం తీసుకున్నాను. అయితే నేను బాప్తిజం తీసుకున్న వెంబటే బైబిల్లో ఏమన్నా డౌట్స్ వస్తే అప్పటి నుంచి కాదు, ఇప్పుడు కూడా నాకు ఒక అలవాటు. ఏదన్నా నాకు అది చెడు అని తెలిసినప్పుడు వెంబటే సేవకులకు, మనకంటే సీనియర్ సేవకులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ నేను ఆ సమస్యను తెలియజేస్తాను. అయితే ఇక్కడ మరి 2001లో బాప్తిజం తీసుకున్నప్పుడు కర్ణపురం పాల్సంరాజు దగ్గర అసిస్టెంట్ పాస్టరే చేస్తాడు. అతని దగ్గర నేను తీసుకున్నాను. అయితే అక్కడ చిన్న గుడి చేసుకుని ఆ చర్చి నడిపిస్తున్నాను. అక్కడ కొందరు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే సిగరెట్ తాగుతారు. చర్చికి వస్తారు, బయటకు వెళ్ళినాక సిగరెట్ తాగుతారు, సుట్ట తాగుతారు, బీడి తాగుతారు, దేవునికి విరుద్ధమైన పనులన్నీ చేస్తారు. అయితే ప్రార్థన అంతా అయిపోయినాక పాస్టర్ గారు చేస్తుంది తప్పు, అది చేయొద్దు కదా అని నేను అన్నాను. ప్రకాష్ గారు మీకు కోపం ఎక్కువ, మీరు పక్కకుండా అన్నాను. నేను ఏమంటే వాళ్ళని అడగాలి కదా పాస్టర్ గారు, మీరు ఎందుకు అడగట్లేదు అని అన్నాను. అయితే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం ఉంటుంది, ఎవరు చేసే పనులను వాళ్ళను ఇంకా చేయనివ్వాలి.
వారి యొక్క హృదయంలో ఎప్పుడూ రక్షణ మరలా పుట్టించమని దావీదు ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో వారి హృదయంలో వారే తెలుసుకొని వారు ప్రార్థన చేస్తారయ్యా, మీకు సంబంధం లేదన్నారు. అయితే ఇక్కడ 99 నీతిమంతులైనటువంటి ఆ యొక్క పరిశుద్ధుల విషయమై దేవుడు అడగట్లేదు, కానీ తప్పిపోయిన ఒక్క అనీతి మంతుని విషయమై అక్కడ గొర్రెలతో దేవుడు పోల్చి చెప్తున్నాడు. ఒక గొర్రె తప్పిపోతే ఆ యొక్క యజమానుడు పోనీ అని వదిలేస్తాడండి? లేదు. మనం కూడా మన సంఘంలో ఒక్కరు దేవుని మందిరానికి రాకుండా మనం ఏం చేయాలి? వారిని వెదకి దేవుని మందిరానికి ఏం చేయాలి? మనము తీసుకొని నడిపించాలి. అలా తీసుకొని రావడం వలన మరి నీకేమొస్తుంది? నీకేమొస్తుంది తెలుసా? పరలోకంలో ఒక గొప్ప జీవితాన్ని కలిగజేస్తారట. హల్లెలూయా. ఈ భూలోకంలో మన అందరికీ దేవుడు ఏం చేసిండండి? మన ఈ భూలోకంలో అందరికీ ఒక పరిపాలన ఇచ్చాడు. ఒక ప్రధానమంత్రిని, ఒక రాష్ట్రపతిని, ఒక ముఖ్యమంత్రిని, ఒక సర్పంచ్ని, ఒక వార్డు మెంబర్ను దేవుడు ఏం చేసిండు? ఈ లోకంలో ఇచ్చాడు. అయితే మీ అందరికీ దేవుని మందిరానికి ఒక ఆత్మను తీసుకొస్తే పరలోకంలో మీకేమిస్తాడో తెలుసా అండి? ఆ ప్రజలను ఆ పరలోకంలో పరిపాలించే అధికారాన్ని మీకు ఇస్తాడట. హల్లెలూయా. అధికారము, ఆ జీవితం మీకు కావాలంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక ఆత్మనన్నా ఖచ్చితంగా అయ్యగారు ఒక కొత్త ఆత్మను మరి దేవుడు మన మధ్యలోకి నడిపించాడు. హల్లెలూయా. పాతోలేనట, అయ్యో నాకు తెలియదు. అయితే దేవునికి గొప్ప సంతోషం కలుగుతుందట. కాబట్టి మనం మన మందిరానికి కొత్త వాళ్ళని ఏం చేయాలంటే తీసుకొని రావాలి. అలా తీసుకొని రావడం వల్ల దేవుడు సంతోషిస్తాడు మొట్టమొదట. హల్లెలూయా. రెండవది ఎవరికి సంతోషం తెలుసా అండి? సంఘ కాపరి. హల్లెలూయా. మూడోది ఎవరికి సంతోషం తెలుసా? మీకు తీసుకొచ్చినటువంటి మీకు. నేను మరి గట్కేశ్వర ప్రాంతానికి వచ్చినప్పుడు మా రక్త సంబంధులనే, అంటే వాళ్ళు దేవుడిని నమ్ముకున్నవారు, కానీ దేవునిలో ఎక్కువగా నడిపించి వాళ్ళని ఒక ప్రయోజకులను చేసిన ఈరోజు ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయి అనేక మందిరాల్లో వాడబడుతున్నారు. సరే, మన మందిరానికి రాకున్నా కూడా వాళ్ళు ఒక చోట వాడబడుతుంది ఈరోజు గొప్పగా. హల్లెలూయా. ఆ సంతోషము మనందరికీ దేవుడు కలగజేస్తాడు. ఇంకొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగా సమయం దేవుడు.